ఏమరా చెప్పనే లేదు. విక్కీ ఫోన్ చేసింది, పెళ్ళికి ఇంట్లో ఓకే అన్నారంటగా. ఏమైందిరా, పిచ్చి లేచిందా? ఈ టైంలో ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు కూడా మాట్లాడిపోతే నాకు నిజంగా పిచ్చెక్కేలా ఉంది. అరే అసలు ప్రాబ్లం ఏందిరా? ఒక్కటి కాదురా, తనతో ఉంటే మొహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో కప్పేసినట్టు సఫోకేటింగ్గా ఉంటుంది. అన్నీ తనకు నచ్చినట్టే జరగాలి. చూసే సినిమా నుంచి వేసుకునే బట్టల వరకు, తినే తిండి దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు. అస్సలు పడుకున్నా బెదరా, ఒకటే ఫోన్లు మెసేజ్లు. ఈ ఫోన్ని విసిరేసి ఎక్కడన్నా దాక్కోవాలనిపిస్తుంది. నన్ను కంట్రోల్ చేస్తానేంట్రా? ఐమ్ నాట్ అ బ్లడీ డోబర్మన్. అరే కూల్ రా, చిల్ ప్లీజ్. వీక్ ఒకసారి కేక్, హ్యాపీ యానివర్సరీ అని. అరే బుర్రున్నాడు ఎవడైనా వీక్లీ యానివర్సరీ చేసుకుంటాడ్రా? బై మిస్టేక్ ఓ అమ్మాయిని చూస్తే తప్పు. నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటుంది. నెక్స్ట్ మూమెంట్ పెళ్లి గురించి మాట్లాడుతాను. అరే మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలి కానీ పేరెంట్స్ దాకా ఎందుకు తీసుకొచ్చిర్రా? నేనా తీసుకొచ్చింది? ఎవరికి చెప్పొద్దన్న నెక్స్ట్ డే ఇంటికి వచ్చి డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి వచ్చింది. ఇంట్లో వాళ్ళందరి ముందు రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది. ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి సిగ్గుపడుతుంది. మరి డౌట్ రాదా? అరే ఒక్కసారి ఆలోచించరా, నీకు చాలా మంచి అమ్మాయి. షిల్ బి ఎ గ్రేట్ వైఫ్ టు యూ. అరే తన్ని గర్ల్ ఫ్రెండ్ గానే చూడలేకపోతున్నాను, ఇంకా వైఫ్ ఏంట్రా? ఏ ముద్దే పెట్టలేదు ఇప్పటి వరకు, ఇంకా లవ్ ఏంటి? అరే గేని రిలేషన్షిప్ లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్ కి కొత్త. అందుకే నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. కానీ ఒక్క విషయం యాదుంచుకోరా, ఒక అమ్మాయి జీవితం 2 ఫ్యామిలీ మధ్యలో రిలేషన్స్ నువ్వు చెప్పే మాట మీద డిపెండ్ అయి ఉన్నాయి. నడరా. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేద్దాం వదినా. మీకంటే బాగా చేస్తాం వదినా. వీళ్ళిద్దరికి లండన్ లోనే పరిచయం అంట. అవునా? అయితే వీళ్ళు లండన్ లోనే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాడు అనమాట. అడుగు, వస్తున్నాడు. రా రా, మొత్తానికి సైలెంట్ గా బాగానే నడిపించావు. ఆ? అన్ని స్పీడ్ గా చేసేసి ఇప్పుడు మా ముందు రావడం ఎందుకంత slow? మీ అన్న సామాన్యుడు కదమ్మా, మా నిక్కీని ఇంప్రెస్ చేశారంటే. కానీ నేనే వాడిని ఇంప్రెస్ చేయలేకపోయాను నాన్న. విక్కీకి నేను అక్కర్లేదు నాన్న, వదిలేయండి. విక్కీ ఇదేగా నువ్వు కావాలనుకున్నది? ఇప్పుడు ఓకేనా? సఫకేషన్ తగ్గిందా? నిక్కీ ఏమైందమ్మా? ప్లీజ్ నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. నీకు నాతో ప్రాబ్లం ఏంటి విక్కీ? ఫోన్లు ఎక్కువ చేస్తాను, మెసేజెస్ ఎక్కువ చేస్తాను, నాకు నచ్చినట్టు ఉండమంటాను, పొసెసివ్గా ఉంటాను, అంతేగా? ఇవన్నీ నాకు తప్పనిపించట్లేదు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో నేను నిన్ను బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఆబ్లిగేషన్ అనుకున్నావు. నాకు నచ్చినట్టు ఉంటుంటే అది ఇష్టంతో అనుకున్నాను. ఇబ్బంది పడుతున్నావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాతో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూడకూడదు అనుకోవటం నా హక్కు. అది తప్పంటే ఎలా విక్కీ? నీతో గడిపిన ప్రతి క్షణం పండగలా ఫీల్ అయ్యాను. వారానికి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం పిచ్చా? నీ ఇబ్బంది నేను చూడలేకపోయాను సరే, కానీ నా ప్రేమని నువ్వెందుకు చూడలేకపోయావు? ఎస్, వీ హ్యాడ్ అ డీల్. ఎవరికి చెప్పకూడదని అది నేను బ్రేక్ చేశాను. సారీ అబౌట్ దాట్. మరి నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఏం చేయమంటావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని నేను చేయలేకపోవచ్చు. అవి చేస్తేనే ప్రేమంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు విక్కీ. తెలుసా విక్కీ, దేవుణ్ణి నాకు కరెక్ట్ అబ్బాయినిమ్మని కోరుకున్నాను. ఆ కరెక్ట్ అబ్బాయివి నువ్వు కాదు అని అర్థమయ్యాక నాకు నీ మీద కన్నా దేవుడి మీద ఎక్కువ కోపం వస్తుంది. 2 months అయిపోయినాయి విక్కీ.
నవ్ యూర్ ఫ్రీ. నేను ఈరోజు ఏడుస్తున్నాను విక్కీ. అది నీకోసము, నీ వల్లనో తెలియట్లేదు. విక్కీకి నేను అక్కర్లేదు నాన్న. ఇప్పుడు దాకా ప్రతి అమ్మాయి నీకు నచ్చినట్టు ఉన్నదిరా, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు ఉండమంటుంది. అందుకే నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. సఫకేషన్ తగ్గిందా? అరే గేని రిలేషన్షిప్లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్కి కొత్త. 2 months అయిపోయినాయి విక్కీ. నవ్ యూర్ ఫ్రీ. విక్కీ విక్కీ లేరా? ఆఫీస్కి టైం అవట్లా? త్వరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వు. ఆ? నాన్న ఏమా అన్ని సర్దుకున్నావా? 10 నిమిషాల్లో బయలుదేరిపోదాం. విక్కీ, ఆ జేఎల్ఎల్ వాళ్ళు మన బ్రోచర్స్ అడిగారంట, వాటి సంగతి ఏంటో చూడు ఒకసారి. వికీ రా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. గుడ్ మార్నింగ్ రా. హాయ్ అన్నయ్య, రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అమ్మా తొందరగా చేయమనమ్మా, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. దోశ బాగుంది, ఇంకోటి వేసుకో. వద్దమ్మా, ఇడ్లీ పెట్టి చాలు. ఏంటో తిందాం, సరిగా తిందాం. విక్కీ కొంచెం చట్నీ వేయి. నేను ఆఫీస్కి వెళ్తాను, త్వరగా వచ్చేయి. బాయ్. విక్కీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెల్లిని వాళ్ళ అత్తారింటి దగ్గర డ్రాప్ చేయమ్మా. ఉంటా. నీకు నిజంగా నా మీద కోపం రావట్లేదా? విక్కీ నువ్వు ఇంకా వెళ్ళలేదా? అందరూ నవ్వుతూ మాట్లాడతారేంటి? లోపలరా. నీ చెల్లి తర్వాతే అందరూ అన్నావు కదా, నేను తన్ని ఏడ్పించాను. నీకు నిజంగా కోపం రావట్లేదా? విక్కీ నువ్వు నిజంగా నిక్కీకి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటే కోపం కాదు, చంపేసేవాడిని. నిక్కీ నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, నువ్వు ఇవ్వలేకపోయావు. తను హర్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. కన్నా కల లేదు బావా. నిక్కీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి లైఫ్లో ఒక ఎంప్టీ ఫీలింగ్, గుండెలో ఒక మంట. హార్ట్ బ్రేక్ అలాగే ఉంటుంది విక్కీ. బ్రేకప్లు అయితే చాలా అయినాయి బావా. నేను బ్రేకప్ అనలేదు విక్కీ, హార్ట్ బ్రేక్ అన్నాను. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉండొచ్చు, బట్ వాళ్ళలో ఎవరు చెప్పిన మాట అయినా విన్నావా? ఎవరికోసమైనా మారావా? తిడితే పడ్డావా? కనీసం వాళ్ళ పక్కన లేకపోతే మిస్ అయ్యావా? సో నువ్వు వాళ్ళెవరిని ప్రేమించలేదు, అందుకే హార్ట్ బ్రేక్ అవ్వలేదు. ప్రేమించిన అమ్మాయి దూరం అయినప్పుడు మాత్రమే హార్ట్ బ్రేక్ ఉంటుంది విక్కీ. అంటే నేను నిక్కీని గుడ్ నైట్. విక్కీ అనే విక్కీ ఏడని ఎక్కడ కనపట్లేదు. హాలిడేకి వెళ్ళాడు. హాలిడేనా? ఇంత సడన్ గానా? అవును ఏ ఊరు? చెప్పను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యురా, ఆల్ ద బెస్ట్. కిల్ ఇట్ మ్యాన్. థ్యాంక్స్. అరే వెళ్ళిందరా, ఫోన్ చేయి.
నాన్న సేఫ్గా ల్యాండ్ అయ్యావా? జస్ట్ ఇప్పుడే స్టిల్ అట్ ద ఎయిర్పోర్ట్. సరే, నా ఫ్రెండ్స్ అన్న అక్కడే ఉంటున్నాడు. ఏదో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అంట. ఓకే, నువ్వు తనతోనే ఉండొచ్చని చెప్పాడు. ఎందుకు నాన్న? లండన్ కొత్త ఏం కాదుగా, ఐ మేనేజ్. ఇంతవరకు వేరు, ఇప్పుడు వేరు. నా మాట విను, నీకు బాగా హెల్ప్ అవుతాడు. అతని పేరేంటి? పుల్లారావు. పుల్లా? పుల్ల కాదు, పుల్లారావు. ఫోన్లో ఎవరు? కృష్ణప్రసాద్ గారేనా? అంకుల్ నాన్నగారు మొత్తం చెప్పారు. పుల్లారావు దగ్గర ఉండడం అంటే ఫుల్ హ్యాపీగా ఉండడం అని అర్థం. ఓకే, బాయ్. వెళ్దామా? 2 minutes, చిన్న పార్సిల్ వచ్చేది ఉంది. ఓకే. ఏడీడు ఓకే, ఘాట్ ఇట్ నాన్న, వెళ్ళదామా? ఏంటది, ఐఫోనా? సాహో సినిమా హ, అప్పుడే రిలీజ్ అవుతుందా? అక్కడ రిలీజ్ అయ్యే లోపు ఇక్కడ మనమే రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాలు కూడా చేస్తారా? ఇయర్లీ అరౌండ్ 70 to 80 ఫిల్మ్స్ చేస్తుంటా. ఈ దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళందరి సినిమాలు కూడా మనమే రిలీజ్ చేస్తాం. రానా? ఎవరు బ్రో మీరు? మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ సార్. కమ్మని అమ్మ, ఏంటి నువ్వు చేసేది పైరసీ వ్యాపారం? ఎస్, ఈ డబ్బులున్న ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్ని కొల్లగొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం లేజీ గాళ్ళకి, టికెట్ కొనడం ఇష్టం లేని కకృతి గాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తున్నావు నాన్న. ఎరా ఆ. అయినా దొంగతనం చేసేవాడి తప్ప, దొంగ వస్తువు కొనేవాడి తప్ప? టెల్ మీ. సరే, నీ బిజినెస్ నీది, నా ప్రాబ్లమ్స్ నావి. ఓకే, ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? సరే, నువ్వు రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా. నేను రెడీ, వెళ్ళిపోదాం. అట్లీస్ట్ మొహమైనా కడుక్కో నాన్న. రెడీ, వెళ్ళిపోదాం. బా డెస్పరేట్ ఉన్నావు. హా. అడ్రస్ టైప్ చేయనా? You have arrived at your destination. కంగారొద్దు, సరిగ్గా టైప్ చేయి. You have arrived at your destination. ఏయ్, ఇది చైనా పీస్ లో ఉంది. ఆ? ఆ? కార్ దిగు. ఏ? దిగు చెప్తా. ఏమైంది బ్రో? నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్ అదే. ఇదా? అదే ఇల్లు. పుల్లారావు, I love you, ఏయ్, ఏయ్, పుల్లారావు. ఏయ్. Thank you, thank you. అయితే నువ్వు వచ్చింది నిక్కీ పాప కోసం? అవును. అంటే నువ్వు విక్కీని? విక్కీయా? హ? విక్కీయా? విక్కీయా? ఆ? ఎక్కడ? చంపేస్తావాణ్ణి. ఎక్కడున్నాడు? ఎక్కడ? ఎక్కడ విక్కీ? ఏడి? Where is he? ఎక్కడున్నాడు? ఈ కాలనీ వాళ్ళందరికీ నిక్కీ పాప అంటే ప్రాణం. తను ఇండియా నుంచి రాగానే అక్కడ జరిగిందంతా ఇక్కడ ఏడుస్తూ చెప్పింది. అమ్మని. దాంతో విక్కీ అనే క్యారెక్టర్ మీద వీళ్ళంతా పగబట్టేశారు. అతని రమేష్ గారు, నిక్కీ బాబాయ్. నేను ఆ పేరు ఎందుకు వినాల్సి వచ్చింది? నిక్కీ పాప విక్కీ అని అరిచింది. విక్కీ నువ్వే విక్కీ అని చెప్పగానే చంపేస్తారు. వాడేనా? అతనెవరో నాకు తెలియదు బాబాయ్. అమ్మాయి. రమేష్ గారు, కృష్ణ అని మా చుట్టాల అబ్బాయి, ఇండియా నుంచి వచ్చాడు. విక్కీ అని ఎందుకన్నావు తల్లి? ఏదో ఆలోచిస్తూ అనేసాను బాబాయ్, ఇతన్ని చూసి కాదు. ఇటు ఇచ్చేయండి. సార్ 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 సార్, అలా ఆడకండి సార్, చూడటానికి చాలా చండాలంగా ఉంది. అంటే మీరు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరు చూడలేకపోతున్నారు. సారీ, ఇందాకేదో కోపంలో ఆ? నువ్వేనా కంగారు పడ్డావా? అదేం లేదు సార్, ఎంతమంది తెలుగు వాళ్ళని ఒకే చోటు చూసి సర్ప్రైజ్ అయ్యాను. నువ్వు లండన్ ఫస్ట్ టైమా? అవును సార్. ఆ. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటే భయం. నాకేమో మన భోజనం అంటే చాలా ఇష్టం. పుల్లారావు బ్రదర్కి అసలు వంట రాదు. లండన్లో ఫుడ్ పరిస్థితి ఏంటా అని. భలేవాడివయ్యా. రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి లంచ్కి వచ్చేసి. మీరు మరీ బలవంత పెడితే కాదంటానా? కృష్ణ, మరి పేరు కూడా తెలియని వాళ్ళకి వెళ్ళి బువ్వ తింటాం బాగోదేమోనన్నా. నువ్వు ఊరుకో పుల్లారావు. పేరు ఏమని చెప్పు. నా పేరు రమేష్. కృష్ణ. మా అన్నయ్య కూతురు నిక్కి. హాయ్. మా బంగారు తల్లి. యాండి దా లోపల రా. తినే నా వైఫ్ హలో అండి. శాంతి. హలో. కృష్ణ అని మన పుల్లారావు చుట్టం. ఈవేళ లండన్కి వచ్చాడు. క్యూట్. తన పేరేంటి? కొండబాబు. చెప్పేశాడు, మళ్ళీ పరువు మొత్తం తీసేశాడు. ఓ మై గాడ్, అందరు నవ్వుతున్నారే. అదేం పేరండి? అలా అడగండి అంకుల్, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అది పేరులా లేదు, ఏదో బూతులా ఉంది. మా తాతగారి పేరయ్యా. ఓ,
ఓకే తాత మీద ప్రేమ ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి హాల్లో పెట్టుకోవాలి, అంతేగాని ఆ పేర్లు తీసుకొచ్చి పిల్లలు పెట్టకూడదు. నవ్వుతున్నారు నన్ను అందరూ చూసి. వీడు నా బుజ్జి కొండ, నా వరాల కొండ, నా బంగారు కొండ. బుద్ధి చేసినప్పుడు కూడా కొండ ఉండాల్సిందేనా అమ్మా? సరే అయితే రేపు లంచ్ బాయ్. బాయ్. నీకి ఏమైనా ఎక్కువ చేస్తే పిలు, నేను వస్తాను. హాయ్ నికి, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చా? ఐఎమ్ రియలీ సారీ నిక్కీ, నేను చాలా హర్ట్ చేశాను. ఐ రియలీ రియలీ లవ్ యూ. నువ్వు వెళ్ళాక రియలైజ్ అయ్యాను దట్ ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్. విక్కీ, ఇండియాలో ఉన్నప్పుడు నేను నీకెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పానో తెలుసా? లెక్క పెట్టుకో, చాలా సార్లు చెప్పాను. మరి నువ్వెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో తెలుసా? ఆలోచించుకో. ఒక్కసారి కూడా చెప్పలేదు. వెళ్ళిపో విక్కీ. నిక్కీ ప్లీజ్. వాట్? ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఇవాళ నేను ఐ లవ్ యూ చెప్తున్నాను, నువ్వు కోపంగా ఉన్నావు. బట్ 2 months మన ఇద్దరు రిలేషన్షిప్ వర్కౌట్ చేద్దామంటే నేను ఓకే అన్నాను కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గివ్ మీ మై 2 months. ఎందుకు? నీలో ఉన్న ప్రేమను బయటికి తెస్తాను. విక్కీ, ఆ రోజు నువ్వు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నావు, బట్ ఈ రోజు నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. నువ్వు నాకు వద్దు. సో నువ్వు ఎంత ట్రై చేసినా మై ఆన్సర్ టు యూ విల్ బి నో. ఓకే, నువ్వు నో మీదే ఉండు, నేను ఎస్ చెప్పించడానికి ట్రై చేస్తాను. ఈలోగా మా బాబాయ్కి నువ్వే విక్కీ అని తెలిస్తే? అంటే వీడే విక్కీ అన్నమాట. చెప్పేదానివి అయితే ఇందాకే చెప్పేదానివి, అబద్ధం ఆడేదానివి కాదు. నాస్టీ ఫెలో, అక్కన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓ 2 months ట్రై చేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరికి ఓకే అని అనిపిస్తే అందరికీ చెప్తాం, లేకపోతే ప్రేమిస్తావులే. ఫాలో అవుతున్నాడేంటి? రేయ్, ఎక్కడ్రా ఫాలో అవుతున్నావు? ఆగు రే విక్కీ, ఆగు. అక్క వదిలేసిన నేను నిన్ను వదలను. నిన్ను నరికి పోగ చాదలుగా అంకితం చేస్తా. రేయ్ నిన్ను